హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఎగ్ మ్యాగీ ఆమ్లెట్. చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ మ్యాగీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు చాలా మిస్ అవుతారు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. దీనికోసం 1 మ్యాగీ 2 ఎగ్స్ సరిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాగీ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లో మ్యాగీ వేసుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ అవుతున్న మ్యాగీలో మనం మ్యాగీ పౌడర్ ఉంటుంది కదండి, మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలి అంటే కనుక కొంచెం వేయించుకొని మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే ఇలా కూడా చాలా బాగుంటుంది. ఈ మ్యాగీ అంతా కూడా మసాలా మిక్స్ అయిన తర్వాత దగ్గరగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఈ విధంగా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్ ప్రిపరేషన్ చూద్దాము. ఆమ్లెట్ కోసం ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్ని బాగా మెల్ట్ చేసేసుకుందాము. దీంట్లో పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆనియన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని అంతటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఆమ్లెట్ మిశ్రమం అంతా కూడా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. 2 సైడ్స్ మనం బాగా కాలిన తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ మ్యాగీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, మ్యాగీని దీనిపైన స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్, కొంచెం టమాటో కచప్తో డెకరేట్ చేసుకొని మనం ఫోల్డ్ చేసేసుకొని ఎమ్మి మ్యాగీ ఆమ్లెట్ని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ ఆమ్లెట్ చిన్నపిల్లలు ఏంటి ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఈ టేస్టీ ఆమ్లెట్ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.